నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరిగే వాస్తవాలను కూడా మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యనుమల రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకున్నారా? యనుమల రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకోవడంతో కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి తప్పదా? ఇదే ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్న బ్రేకింగ్ న్యూస్. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరు మాట్లాడుకున్న ప్రతి అంశం కూడా చూసాం. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలలో కొన్ని విస్తుపోయే నిజాలను కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తాం. ఏంటి అంటే యావత్తు తెలంగాణ సమాజం అంతా కూడా ఆలోచించాలి. రేవంత్ రెడ్డి ఎందుకు తప్పుకున్నాడు అనేది ప్రధానమైన అంశాన్ని మనం చర్చించాలి. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ముఖ్యమంత్రి పక్కకు జరిగితే పరిస్థితి ఏంటి అనేది ఆరా తీసే ప్రయత్నం మనం మొదలు పెడదాం. ఎందుకంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా యనుమల రేవంత్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో కూడా ఆయన తప్పుకున్నది ఎందుకు తప్పుకున్నాడు, ఏం కథ అనేది కూడా చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయండి. ఈ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిణామాలు కానీ లేదా ఇతరత్ర కానీ అన్నీ కూడా మనం చూడొచ్చు. సో స్థానిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పూర్తిగా మొట్టమొదటిసారిగా వాళ్ళు అనుకున్న ప్రకారం అయితే జాబితా ప్రకారం ఎంపీటీసీ కానీ, ఆ తర్వాత జెడ్పీటీసీ కానీ, లేదా సర్పంచ్ ఎన్నికలు కానీ, లేదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా సో ఎన్నికలు నిర్వహించడానికి పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేసింది. దీంట్లో పాటుగా హైకోర్టుకు సంబంధించి హైకోర్టు ఏం చెప్పింది అనేది కూడా మీ అందరికీ తెలిసిన విషయమే. హైకోర్టు పూర్తి స్థాయిలో సెప్టెంబర్ 30వ తారీఖు లోపు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలి, ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన ఎన్నికలు ఇప్పటికీ కూడా నిర్వహించలేదంటూ ఆగ్రహాన్ని కూడా వ్యక్తం చేసింది హైకోర్టు. సో ఇలాంటి పరిస్థితులలో మంత్రులు తలో మాట మాట్లాడిన పరిస్థితి చూస్తాం. గతంలో ఇద్దరు మంత్రులు ఏ విధంగా నోరు జారారు, దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏ విధంగా వాళ్ళ క్లాస్ తీసుకున్నారు అనేది కూడా మనం చూసాం. సో ఇలాంటి సందర్భాలలో రేవంత్ రెడ్డి ఏకంగా సర్పంచ్ ఎన్నికల నుండి పక్కకు తప్పుకోవడమే కాకుండా పూర్తి స్థాయిలో కూడా మంత్రులకు బాధ్యత అప్పగించినప్పటికీ కూడా ఏ మంత్రి కూడా జిల్లాల వారీగా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో ఈ ఇన్ఛార్జీలకు సంబంధించిన మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళెవ్వరూ కూడా కనీసం అంటే కనీసం ఎక్కడా కూడా పనిచేయడానికి ఆసక్తిగా లేని పరిస్థితి కనబడుతుంది. సో ఇలాంటి పరిస్థితులలో మొత్తానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఎందుకు పక్కకు తప్పుకున్నారు, తప్పుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎందుకు ఈ విధంగా పక్కకు జరిగిర్రు అనేది ప్రధానంగా కూడా మనం చర్చించుకోవాలి. యావత్తు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, దాంతోపాటుగా పూర్తిగా కూడా గతంలో మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎమ్మెల్సీలు కానీ వాళ్ళందరూ కూడా 2022 అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సందర్భాలలో ఏ విధంగా గ్రామాలలోకి వెళ్ళి మేనిఫెస్టో పట్టుకొని ప్రతి ఇంటికి వెళ్ళి ఏ విధంగా ఓటు కావాలని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారో మనందరం చూసాం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు పునరావృతం అయ్యే ఛాన్సెస్ ఎక్కడా లేవు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో 6 గ్యారంటీలు కానీ, 13 అంశాలు కానీ, 420 హామీలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చ కొనసాగుతుంది. సో ఒకవేళ ఇక్కడ పల్లె ప్రగతి కానీ, పట్టణ ప్రగతి కానీ, కేసీఆర్ కిట్ కానీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా పథకాలకు ఎకనామం పెట్టిన పరిస్థితి మనం చూసాం. ఈ విధంగానే జరిగితే భవిష్యత్తులో పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి ఆలోచించండి. అంటే కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాత్రమే రాజకీయం చేస్తారా, ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం ఏమాత్రం చేయరా అనేది ప్రధానంగా కూడా చర్చ కొనసాగింది. సో దీంట్లో భాగంగా ఇప్పుడు రేవంత్ రెడ్డికి సంబంధించి కేవలం ఇన్ఛార్జ్ మంత్రుల మీద మాత్రమే బాధ్యతలు అప్పగించి పక్కకు జరుపుకున్నారు. పక్కకు జరుపుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి పక్కకు జరుపుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నికల సమరం మొదలైంది. ఈ ఎన్నికల సమరానికి సంబంధించి ఇది గ్రామీణ ప్రాంతంలో బిగ్ ఫైట్గా నిలవబోతుంది. దీంట్లో గెలుపెవరు, ఎవరు గెలుస్తారు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా మారబోతుంది. ఎందుకంటే గ్రామీణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలలో పూర్తిగా కూడా ఏది ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. గ్రామీణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ మీద ఎందుకు తీవ్రత ఉన్నదంటే ఇక్కడ రైతు భరోసా కానీ, రైతు బీమా కానీ, రైతు రుణమాఫీ కానీ వీటన్నింటినీ కూడా ఎక్కడా కూడా చేపట్టకపోవడంతో పూర్తి స్థాయిలో గ్రామీణ ప్రాంతాలలో రైతులకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే రైతుల రుణమాఫీతో పాటు జరుగుతున్న ఎపిసోడ్ పాటు ఏదైతే నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామంటూ కూడా చాలా సందర్భాలలో చెప్పారు. కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కూడా ఎక్కడ కల్పించకపోవడంతో పూర్తి స్థాయిలో కూడా నిరుద్యోగులు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి రేవంత్ రెడ్డి పక్కకు తప్పుకోవడం కరెక్టే అని రాజకీయ విశ్లేషకులు చెప్తున్న తరుణం కనబడుతుంది. దాంతోపాటు మంత్రులకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలలో కొన్ని విషయాలను కనుక మనం పూర్తిగా కూడా ఏకపక్షంగా లేదా పూర్తి స్థాయిలో కూడా చర్చిస్తే రకరకాల అంశాలు కూడా తెర మీదకి వస్తున్న పరిస్థితి కనబడుతుంది.
కనబడుతుంది. సో ఫైనల్గా ఇక్కడ జరిగే ఎపిసోడ్ ఏంటంటే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో కూడా పక్కకు తప్పుకోవడానికి ఒకటే ఒక అంశం కనబడుతుంది. ఎందుకంటే ఏ సర్వే చేసినా, అది సొంత సర్వేనైనా, ప్రైవేట్ ఏజెన్సీ సర్వేనైనా, లేకపోతే ఇతరత్ర ఏ సర్వేనైనా కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం తెర మీదకి వస్తుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి సంబంధించి ఇక అధికారంలో ఉంచడానికి కానీ ప్రజలు ఎక్కడా కూడా ఇష్టపడతలేరు. కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎన్నికలు కానీ స్థానిక సంస్థల ఎన్నికలలో కనుక సర్వే చేస్తే 95% కూడా ఓటమి తప్పదు అంటూ కూడా భారీగా సర్వే రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితులలో ఇప్పుడు ఏం జరుగుతుంది, ఎలా చేయాలి అనేది కూడా ఏదైతే మల్లగుల్లలు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే పూర్తి స్థాయిలో కూడా రేవంత్ రెడ్డి కేవలం మంత్రులకు బాధ్యత అప్పగించరు. పోనీ మంత్రులు ఏమైనా చక్కగా చేస్తారంటే వాళ్ళు కొడుగుడి మీద ఈకలు వీకుడు తప్ప ఏం చేసేది లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మంత్రులకు జిల్లా బాధ్యతలు ఇచ్చినప్పటి నుండి పూర్తి స్థాయిలో ఏ మంత్రి ఎన్నిసార్లు ఆ జిల్లాకు వెళ్ళారండి? అక్కడ నేతల మధ్య పూర్తి స్థాయిలో సమన్వయం కోసం ఏ నేత పనిచేస్తారండి? లేదు కదా. బాహాబాహీకి దిగడం, నువ్వా నేనా అని కొట్లాడుకోవడం, ఆఖరికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి ఆదేశాలను కూడా బేఖాతరు చేసిన పరిస్థితి కనబడింది. మొన్నటికి మొన్న మంత్రి పదవి విషయంలో ఎవరు కూడా గాంధీ భవన్లో ధర్నా చేయొద్దంటే ఒక ఆయన గొర్రెలు తీసుకొచ్చి ధర్నా చేసే, ఇంకో ఇద్దరు వచ్చేసి మాకు హైదరాబాద్ మీద పట్టు కావాలి, మేము ఇక్కడ పట్టణ అధ్యక్షుడు మేమే ఉండాలని బాహాబాహీకి దిగే. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఎట్లా విచ్ఛిన్నమైపోతుంది, దాన్ని కనీసం కూడా సరిచేసే పరిస్థితులలో ఎవరూ లేని పరిస్థితి కనబడుతుంది. సో ఫైనల్గా రేవంత్ రెడ్డి తప్పుకోవడం ఆయన అంటే వ్యక్తిగత ఇమేజ్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా మరొక అంశానికి పోదాం. ఇక రేవంత్ రెడ్డికి సంబంధించి ఒక్కసారి ఈ నీటి సంగతి ఏంది, నీళ్ళ సంగతి ఏంది చూసే ముందు గిజ్జూడురి ఒకసారి. గిదేందండి ఒకసారి గిజ్జూడురి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి పూర్తిగా కూడా వరంగల్ ఎంజీఎంలో ఊడిన పెచ్చులు, రోగులపై పెచ్చులు పడి గాయాలు, ఆసుపత్రిలో ఇటీవల వరుస ప్రమాదాలు, పట్టించుకొని జిల్లా అధికారులు హాస్పిటల్కు రావాలంటే భయపడే పరిస్థితి ఏంది? వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వరుసగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. పురుషుల సర్జికల్ వార్డు భవనం పూర్తిగా దెబ్బతిన్నది. ఈ వార్డులో బిల్డింగ్ పైకప్పు పెచ్చులు ఊడి పలుసార్లు కింద పడ్డాయి. భవనం పెచ్చులు ఊడి రోగులపై పడడంతో పలువురికి గాయాలైనట్లుగా కూడా చెప్తున్న పరిస్థితి మనం చూసాం. నేనేమంటున్నానంటే మా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అండి, మీకు తెలుసో తెలియదో మన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. పాపం ఆయన ఎక్కడ ఉన్నాడో ఎట్లుంటాడో తెలంగాణ ప్రాంతంలో చాలా మందికి తెలియదు. ఆయన మంచిగానే ఉంటాడు పూర్తి స్థాయిలో కూడా మీ అందరికీ కూడా. ఎందుకంటే పూర్తిగా కూడా ఇక్కడ వరంగల్ జిల్లాకు సంబంధించిన ఎంజీఎం హాస్పిటల్ అనేది 3 రాష్ట్రాలకు పెద్ద దిక్కు లెక్కది. అటు ఛత్తీస్గఢ్ నుండి వస్తాడు, ఇక్కడ మన తెలంగాణ కానీ లేకపోతే అటు మహారాష్ట్ర నుంచి కూడా రోగులు అక్కడికి భారీ సంఖ్యలో కూడా చేరుకుంటారు. 3 రాష్ట్రాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా దీనికి సంబంధించి కనీసం నిర్వహణ బాధ్యతలో కూడా వైద్యం నమో నారాయణ అనే పరిస్థితి అయిపోయింది. ఈ రోజులలో పూర్తిగా మీరు ఆలోచించండి. ఏదన్నా అంటే పూర్తిగా కూడా వృధా ఖర్చులు, పబ్లిసిటీ కోసం, ప్రకటనల కోసమో లేకపోతే ఇతరత్ర ఆర్భాటాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తున్నారు తప్ప మన ఇక్కడ తెలంగాణ ప్రాంత ప్రజలకు ఆరోగ్యకరమైన దావఖానాను మాత్రం బాగు చేసే పరిస్థితులలో లేరు. మనకు నిత్యం వైన్స్ ఎంత అమ్ముడు పోవాలి, దాంట్లో మద్యం ఎంత అమ్ముడు పోవాలి, అది ఎంతకు పూర్తి స్థాయిలో రావాలి, దాంతో ఆదాయం ఎంత వస్తుంది, గీ పంచాయతీ తప్ప తెలంగాణలో పూర్తి స్థాయిలో దవాఖానాలు ఎట్లున్నాయి, మరి విద్యా సంవత్సరం ప్రారంభమైంది, విద్యా సంవత్సరం గాను ఎట్లుండాలి, ఇవన్నీ విషయాలు మాత్రం పక్కకు జరిగిన పరిస్థితి కనబడుతుంది. ఇక గింతకంటే దారుణం, గింతకంటే ఘోరం ఇంకేమన్నా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీ అని మార్పు పేరుతో తీసుకొచ్చి తల మీద పెట్టుకున్నాం. ఇప్పుడు మనల్ని తంతపోయి బజార్లో పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ మంత్రి మంచిగానే ఉన్నాడు, ముఖ్యమంత్రి మంచిగానే ఉన్నారు, ఎమ్మెల్యేలు మంచిగానే ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పదవులు వచ్చిన వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు. మళ్ళీ ఆ పార్టీ కోసం కరడుగట్టిన కాంగ్రెస్ కార్యకర్తగా పనిచేసిన వాళ్ళ మీద ఆ పార్టీకి సంబంధించిన నేతలే దాడులు, దౌర్జన్యాలకు పాల్పడతా అంటే ఆఖరికి వచ్చి నిమ్స్లో వైద్యం తీసుకుంటున్న పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. తుంగతుర్తి నియోజకవర్గం కానీ చాలా నియోజకవర్గాలలో కూడా జరిగిన సంఘటన చూసాం. ఆఖరికి ఇక్కడ రోగులకు అంటే మా కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ జిల్లాకి ఏమైనా మంత్రులు ఏమైనా తక్కువ ఉన్నారా అంటే తక్కువ లేరు. అటు కొండా సురేఖ ఉంటుంది, ఆ పక్కనే సీతక్క ఉంటుంది. ఏం చేస్తున్నట్టు జిల్లాకు సంబంధించిన మంత్రులన్నా కనీసం బాధ్యత తీసుకోవాలి కదా. లేదు మాదే పెత్తనం మా జిల్లాలో అని చెప్తారు కదా. మరి జిల్లాల పెత్తనం తీసుకున్నప్పుడు కనీసం రోగులను పట్టించుకోవాల్సిన బాధ్యత లేదా అండి? ఇంత దారుణంగా వదిలేస్తారా? ఇక ఇది ఇట్లుంటే ఇది చూడరు. సమ్మె ప్రకటించిల్లు జూనియర్ డాక్టర్లు. ఒకసారి ఇక్కడ చూడండి. స్టైఫండ్ చెల్లింపులలో జాప్యం ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా. రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తమ సమస్యలపై స్పందించకపోవడంతో ఈ నెల 30 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ధర్నా చేస్తామని రాష్ట్ర జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ పూర్తి స్థాయిలో వెల్లడించిల్లు. వీళ్ళు ఏంది తెలంగాణ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇసాక్ న్యూటన్ ఓ ప్రకటనలో విడుదల చేశారు. స్టైఫండ్ చెల్లింపులలో జాప్యం, మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం, బోధన సిబ్బంది కొరత, స్కాలర్షిప్లు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఫీజుల రీఎంబర్స్మెంట్ చెల్లింపులో ఆలస్యంపై ప్రభుత్వానికి పలుమార్లు వినతిపత్రం అందజేసిన ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 30న చేపట్టిన ధర్నాలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూడాలు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఇటీవలే జూడాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఆందోళన చేశారు. మంత్రి దామోదర్ రాజనరసింహ చర్చలు జరిపి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. అయితే తాజాగా మరోసారి కూడా ధర్నాకు సిద్ధమయ్యేలు జూడాలు. గతంలో మనం చూసాం ఉస్మానియా దవాఖానా కానీ, గాంధీ దవాఖానా కానీ, లేకపోతే ఇతరత్ర దవాఖానాలలో పూర్తి స్థాయిలో కూడా మనం చూసాం. అంటే ఏ విధంగా జూడాలు ఆందోళన చేస్తున్న పరిస్థితి కనబడిందో మనకు చూడండి. వాళ్లకు కావాల్సిన ప్రాథమిక మౌలికమైన సదుపాయాలు కల్పించడానికి ప్రభుత్వం వెనకాడుతుందంటే ఇంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఆసుపత్రికి పోతే ఏం చేస్తాం మనం? దేవుడే డాక్టర్లా భావించే కదా, నమ్మకంతోనే కదా ఆపరేషన్లు జరిగేటి. మరి ఈరోజు కనీసం వాళ్ళకి కావాల్సిన మౌలిక సదుపాయాలు కూడా అందించడానికి ప్రభుత్వం వెనకాడుతుందంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే దుర్మార్గం ఇంకేముంటుందండి? ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంటుంది. తెలంగాణ ప్రాంత ప్రజలరా, కాంగ్రెస్ పార్టీ వచ్చినాక ఏ వర్గం ధర్నాలు నిరసనలు వ్యక్తం చేయలేదో చెప్పుర్రి. సబ్బండ వర్గాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. సబ్బండ వర్గాలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో వీళ్ళు ఆల్రెడీ ఇంతకుముందే దామోదర్ రాజనరసింహతో చర్చలు జరిపితే వీళ్ళందరినీ శాంతింపజేసే కార్యక్రమం మొదలైంది. అది అయిపోయిన తర్వాత మరోసారి ఇలాంటి మళ్ళీ కూడా వాళ్ళు ధర్నా చేయడానికి సిద్ధపడ్డరు అంటే ఇంకొకసారి ఆలోచించరు. ఇక నేను నిన్న ఒక మంత్రిని చూసినండి. ఈ మంత్రిని చూసినాక నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాలేదు. ఒకసారి చూడుర్రి, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ చూడుర్రి. ఈ స్టేట్మెంట్ను మీరు సువర్ణ అక్షరాలతోని మీరు ఏంది అంటే ఒక భగవద్గీత, ఒక ఖురాన్, లేకపోతే ఒక బైబిల్ లెక్క పూర్తి స్థాయిలో కూడా మనం తెల్ల పేపర్ ఒకటి తీసుకొని లేదా మీ కెమెరాలలో బంధించి దీన్ని ఫ్రేమ్ కట్టించి పెడదాం. ఎందుకంటే రాష్ట్ర మంత్రికి మళ్ళీ మనం ఇచ్చే రిటర్న్ గిఫ్ట్ అదే అయి ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు రాష్ట్ర రాజకీయాలలో చాలామంది రాజకీయ నాయకులను చూసిన. ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ ఎంతవరకు కట్టుబడి ఉంటాడు అనేది నాకు కావాలి. ఎందుకంటే 2022 ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో 22-23 ఎన్నికల ముందు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు 6 గ్యారెంటీలు, 13 అంశాలు, 420 ప్రతిదీ కూడా 100 రోజులలో నెరవేరుస్తామని చెప్పిండు. అది పక్కన పోయింది. తర్వాత మా రేవంత్ రెడ్డి ఏం చేసిండు? లక్ష్మీ నరసింహస్వామి అన్నాడు, పెద్దమ్మ తల్లి అన్నాడు, ఆ తల్లి ఈ తల్లి అని ఒట్లేసిండు, పక్కకు జరిగిండు. మళ్ళీ మూడోసారి ఏం జరిగింది? రైతు భరోసాకు సంబంధించి పెట్టుబడి సాయం 15 రోజులలో వస్తుంది, 30 రోజులలో వస్తుంది, 40 రోజులు వస్తాయి, ఎగనామం పెట్టిండు, రెండింటికి కథం చేసిండు. మళ్ళీ తర్వాత మనోళ్ళు ఏం చేసిండు? పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి రకరకాలుగా పేర్లు చెప్పి మాట తప్పిలు. అదే పార్టీకి సంబంధించిన మంత్రి వాకటి శ్రీహరి అండి. ఒకసారి చూడరు, మరి దెబ్బెందుకు తాకిందో ఏం కథనో ఇది ఆయనే చెప్పాలి. ఏమైనా ఇళ్ళల్లో గొడవలైనాయేమో. నా ఆస్తులు అమ్మైనా కూడా ఇందిరమ్మ ఇళ్ళ బిల్లులు చెల్లిస్తాం, ప్రతి ఒక్కరూ కూడా ఇల్లు కట్టుకోవాలి, ఎట్టి పరిస్థితులలో జాప్యం చేయొద్దు, బిల్లులు రావనే భయంతో ఉండద్దు. తన ఇల్లు ఆస్తులు అమ్మైనా సరే ఇందిరమ్మ ఇల్లులు బిల్లులు చెల్లిస్తానని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా మక్తల్లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇండ్ల పత్రాలు మంత్రి శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వాకటి శ్రీహరి మాట్లాడుతూ మంజూరైన ప్రతి ఒక్కరి ఇల్లు కట్టుకోవాలని అన్నారు. ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుందా లేదా అన్న అనుమానం పెట్టుకోవద్దని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణంలో లబ్ధిదారులు ఎట్టి పరిస్థితులలో జాప్యం చేయవద్దని పేర్కొన్నారు. ఎంత త్వరగా పనులు పూర్తి చేసుకుంటే అంత డబ్బున పైసలు అకౌంట్లో జమ అవుతాయని భరోసా ఇచ్చారు. బిల్లులు రావనే భయం ఉండకూడదని, నిర్భయంగా కూడా ఇల్లులు కట్టుకోవాలని మంత్రి సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభమయ్యాయని, జీహెచ్ఎంసీ మినహాయిస్తే రాష్ట్రంలో 32 జిల్లాలలో 3,71,086 ఇందిరమ్మ ఇండ్లను కేటాయించిందని తెలిపారు. ఇందులో 2,78,134 ఇండ్లకు అనుమతులు ఇవ్వగా ఇప్పటి వరకు 1,264 ఇండ్లకు సంబంధించి పనులు మొదలైనాయని చెప్పారు. సరే, ఇక మరి వాకటి శ్రీహరికి సంబంధించి నా ఆస్తులు ఎన్ని, నేను కథ ఎంతమందికి ఇవ్వగలుగుతాడు, సామర్థ్యం ఏందని అది కూడా చెప్తే మాకు బాగుండు. నీ ఆస్తులు మొత్తం ఏందో చెప్తే కూడా బాగుండు. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిండా మునిగిన తర్వాత టాటా బాయ్ బాయ్ చెప్పేటోళ్ళు రాజకీయ నాయకులు. సో ఈయన ఈ మాట అన్నాడు, ఇవాళ ఈ మాట అన్నాడు, రేపు అది ఎంతవరకు నిలబెట్టుకుంటాడు, నిలబెట్టుకోకుండా ఉండగలుగుతాడు, దాని మీద మళ్ళీ ప్రజలు ఏమంటారు, ఆ లబ్ధిదారులు ఎట్లా మళ్ళీ పోరాటం చేస్తారు అనేది మనం చూడాలి. ఎందుకంటే కళ్ళ ముందు కనిపించే యథార్థమైన సంఘటనలు ఈయన ఎక్కడి పోరు, ఆ లబ్ధిదారులు ఎక్కడి పోరు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు చూడరు, సంక్షేమ పథక విషయంలోనైనా ఇతరత్ర విషయాలలో పూర్తి స్థాయిలో కూడా జరిగే పంచాయతీ గిదే. మొదగాల వాగ్దానాలు చేయడం, తర్వాత టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అన్నట్టుగా రాహుల్ గాంధీ చెప్తాడుగా, టాటా బాయ్ బాయ్ గుడ్ బాయ్ అనేది చెప్పే ప్రయత్నం చేస్తారు. సో ఫైనల్గా ఇప్పుడేం జరుగుతుంది అనేది మనం కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇంకొక అంశాన్ని చూడరు, ఇగో గిడ చూడరు. జీవో ఇద్దాం డ్రామా చూద్దాం,
42% రిజర్వేషన్ల ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులు ఆధారంగా ఇచ్చేందుకు కసరత్తు. న్యాయపరంగా ఈ ఉత్తర్వులు నిలబడవని తెలిసినా ముందుకే ఎవరు కోర్టుకెళ్లినా బీఆర్ఎస్ వైపు లేవనెత్తి చూపాలని ప్రణాళిక. ఓవైపు సెప్టెంబర్ 30 లోపు పంచాయతీ ఎన్నికలు ముగించాలని, నెల రోజులలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు. మరోవైపు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికలలో ఇచ్చిన హామీ ఏది అమలు చేయలేకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవు. ఈ గండం నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే తరహాలో ప్లాన్ వేసినట్లుగా సచివాలయ వర్గాలలో చర్చ జరుగుతుంది. కోర్టు చెప్పిన ప్రకారం 30 రోజులలో రిజర్వేషన్ల ఖరారు అసాధ్యమని నిపుణులు ప్రభుత్వానికి తేల్చి చెప్పారట. దీంతో 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు ప్రత్యేక జీవో తీసుకురావాలంటే నిర్ణయానికి వచ్చినట్టుగా విశ్వసనీయ వర్గాలు చెప్పారు. అయితే జీవోను విడుదల చేసి తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్లుగా రాజకీయం చేయడానికి సిద్ధమైనట్లుగా సమాచారం. ఈ ఉత్తర్వులను ఎవరు కోర్టులో సవాలు చేసినా బీఆర్ఎస్ పార్టీ పైన కేసులు వేయించి ఎన్నికల ప్రక్రియ అడ్డుపడి పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టే ప్రయత్నం చేస్తున్నారట. ఇగో ఇట్టుంటుంది కాంగ్రెస్లో తెలివి, దిమాక్ మస్తు ఉంటుంది. వాళ్ళు చెయ్యరు, పక్కొని చేయనియరు, కానీ బట్ట కలిసి మీదెత్తారు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, తెలంగాణలో కాళేశ్వరం అనే ఒక ప్రాజెక్టు జరిగింది. మొత్తానికి 84,000 కోట్లు 94,000 కోట్లతో ఫినిష్ అయిపోయింది. కానీ 1,00,000 కోట్ల స్కామ్ జరిగిందని తెలంగాణలో ఉన్న అడ్డమైన కారకూతలు కోసిన బొచ్చు కుక్కలందరికీ కూడా క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేస్తారు అంటే, సెప్టెంబర్ 30 లోపు 42% రిజర్వేషన్ అమలు చేయాలి. చేసిన తర్వాతనే ఎన్నికలకు పోవాలని ఇప్పటికే విపక్షాలన్నీ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఆఖరికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అసమ్మతి సెగలు కూడా చెప్తున్న సంగతి మనం చూస్తున్నాం. సో ఈరోజు ఏం చేస్తారంటే, వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఒకటే అంశం, వీళ్ళ నినాదం, వీళ్ళ ఎజెండా ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయాలి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా కూడా పూర్తి స్థాయిలో 70 స్థానాలను కూడా చేజిక్కించుకునే అవకాశం ఉందని నిన్న కూడా సర్వే చెప్పిన పరిస్థితి మనం చూసాం. సో ఇలాంటి పరిస్థితులలో మళ్ళొకసారి స్థానిక సంస్థలలో వాళ్ళు చేసుకున్న వ్యక్తిగత సర్వే కానీ ఇతరత్ర సర్వేలలో ఏమొచ్చింది, వాళ్ళకు భారీ ఓటమి తప్పదని తేల్చి చెప్పారు. సో ఇలాంటి పరిస్థితులలో ఓటమి అనే ఒక భయాన్ని, ఆ ముసుగును పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసి బట్టగాల్చి మీదేసే ప్రణాళికలో ఉన్నారన్నట్టు. సో వీళ్ళ డ్రామాలు, వీళ్ళ కథలు ఎట్లుంటాయని చెప్పడానికి ఇదొక ప్రధానమైన అంశం. ఇక మీ అందరికీ తెలిసిన విషయంగా నేను నిన్ననే చూసినది ఏది, కేసీఆర్ నిర్మాణం, రేవంత్ ప్రారంభం. హైదరాబాద్ ట్రాఫిక్ రద్దీకి శాశ్వతంగా గత కేసీఆర్ ప్రభుత్వం 5,937 కోట్లతో చేపట్టిన వ్యూహాత్మకమైన రహదారుల అభివృద్ధి కార్యక్రమం ఫలాలు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. 182 కోట్ల వ్యయంతో 1.2 కిలోమీటర్ల పొడవున నిర్మించిన గచ్చిబౌలి శిల్పాల్ లేఅవుట్ ఫేజ్ 2 ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్ధమైంది. దివంగత నేత పీజేఆర్ పేరు పెట్టిన ఈ ఫ్లైఓవర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ప్రారంభించే అవకాశం ఉన్నదట. ఇక మీ అందరికీ తెలుసు కదా, పూర్తి స్థాయిలో కూడా హైదరాబాద్లో ట్రాఫిక్ నియంత్రణ ఏ స్థాయిలో ట్రాఫిక్ రోజు రోజుకు పెరిగిపోతుంది, గ్రామాల నుంచి పూర్తిగా పట్టణం వైపు ఏ విధంగా ప్రజలు అడుగులు వేస్తున్నారు, ఇక్కడ నివసించడానికి, ఇక్కడ ఉద్యోగ అవకాశాలు కానీ ఇతరత్ర ఉండడానికి నివాసయోగ్యంగా అన్ని రకాలుగా కూడా ప్రజలందరూ కూడా పట్టణ బాట పడుతున్న తరుణంలో ట్రాఫిక్ రోజు రోజుకు నిరంతరం పెరిగిపోతున్న ఆ సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన ఈ ఫ్లైఓవర్లన్నింటికి కూడా ప్రారంభం మొత్తం నిర్మాణం అంతా పూర్తయి ప్రారంభానికి నోచుకున్న తరుణంలో కేసీఆర్ ఏమో పూర్తి స్థాయిలో నిర్మాణం చేపట్టిండు, రేవంత్ రెడ్డి వచ్చి రిబ్బన్ కట్ చేస్తాడట. ఇది కథ. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం, మున్సిపల్ ఎన్నికలు ఇంకెప్పుడు, ఇంతవరకు ఎందుకు నిర్వహించలేదు, కాలపరిమితి ముగిసినా ఎందుకు జాప్యం, రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు సమగ్ర వివరాలు అందించాలని ఆదేశం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక వీళ్ళకు ఎన్నికలు అంటే భయం కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే మొన్నట్లెక్క ఏదో 6 గ్యారెంటీలు 13 అంశాలంటే ఇప్పుడు నమ్మే పరిస్థితులలో లేరు. 18 నెలల కాలంలో ఎట్లా అంటే రచ్చరచ్చగా మారిపోయిన ప్రతి ఎపిసోడ్ను కూడా చూసాం. ఈ 18 నెలల కాలంలో జరిగిన స్కాములు, స్కీములు అన్నీ వాటన్నింటినీ కూడా నేను లెక్కతో సహా చెప్తా. సో వీళ్ళు ఎన్నికలకు ఎందుకు వెళ్తలేరంటే పూర్తి స్థాయిలో కూడా చదువుకున్న యువత అంతా కూడా, దాంతోపాటు గ్రామీణ ప్రాంతంలో ఉండే రైతులు కూడా అందరూ కూడా మాట్లాడుకునేది ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ మాకు అద్దయ్యా, ఈ కాంగ్రెస్ పార్టీకో దండం వీళ్ళకో దండం అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో ఫైనల్గా వీళ్ళందరూ కూడా జరిగే విషయం ఏంటంటే ఎన్నికలంటే భయపడే కాడికి వస్తున్నది అని చెప్పడంలో కూడా ఎలాంటి డౌటు లేదు.